ఈ జరిగిన సంఘటన మీరు చూసారు కదా? నాకైతే ఎట్లా అనిపిస్తుంది అంటే రోడ్లు బాగలేవు, అసలు రోడ్ల నుండి దారుణం అనిపిస్తుంది. ఈవిడ ఉద్యోగంలో కూడా వచ్చి హెల్ప్ చేశాను, చలాకీగా ఉండేవాళ్ళని చెప్పి ఇన్ఫాక్ట్ తండ్రిని వెళ్లే ముందు మీరు జాగ్రత్తగా ఉండండి నాన్న అని చెప్పి వెళ్ళారని. ఇది ఆడపిల్లలు ఉండే కుటుంబానికి తెలుస్తుంది. ఏదైనా కుటుంబంలో ఆడపిల్లలు ఉంటే వాళ్ళే స్పార్క్ ఆఫ్ ద హౌస్ వాళ్ళు. అలాంటిది కుటుంబంలో 4 ఆడపిల్లలు ఉన్నారు. ఒక్కసారి ఉంచుకోండి ఎంత అద్భుతంగా ఉంటుంది ఆ ఫ్యామిలీ. పండగ వచ్చిన పెళ్లిళ్ళు జరిగిన ఈ జీవితానికి చాలు కదా అనిపిస్తుంది. ఆయన డ్రైవర్ ఉద్యోగం చేసే వ్యక్తి ఆయన. ఈ ఎల్లయ్య గౌడ్ కూతుర్లను చదివించాడు ఆయన. జీవితంలో స్థాయి దగ్గర తీసుకెళ్దాం, ఎంబీఏ చదివిద్దాం, బీఎస్సీ చదివిద్దాం, మ్యాథ్స్ చదివిద్దాం, లేదా పలానా అగ్రికల్చరల్ సైన్స్ చదివిద్దాం. ఇవి జనరల్గా Tier 2, Tier 3 సిటీస్లో ఆడపిల్లలు పుడితే చదివించొద్దు, పెళ్లి చేసేద్దాం, ఇంట్లోకి పంపించేద్దాం అనుకున్న ఈ రోజుల్లో చదివించి ఊర్లోకి పంపించి పైకి ఎదగండి మీకు రెక్కలు ఇస్తానని చెప్పిన తండ్రి ఒక్క సెకండ్లో టిప్పర్ లారీ కొట్టి కుటుంబం లేకుండా వెళ్ళిపోయింది. ఇవాళ ఎవరిని నిందిద్దాం? అఫ్ కోర్స్ మనం మాట్లాడింది దీని గురించి, బట్ ఈ కథ విన్న తర్వాత ఎవరిని నిందిద్దాం? ఎవరిని? నేను అడుగుతున్నా, మాకు తెలియక అడుగుతున్నా నేను సీరియస్గా. ఇంజనీరింగ్ కాలేజీలు ఉన్నాయి, మెడికల్ కాలేజీలు ఉన్నాయి, ఆఫీసులు ఉన్నాయి. కర్ణాటక హైవే అది. హైదరాబాద్కి వెళ్ళాలంటే ఇటు టిప్పర్ లారీలు ఎక్కువ తిరిగే రోడ్డు అది. ఇన్ని విషయాలు ఒకేసారి జరుగుతుంటే అక్కడ సింగిల్ లైన్ రోడ్ ఏంటి, డివైడర్ లేకపోవడం ఏంటి, టిప్పర్ లారీ ఉండడం ఏంటి, అది ఓవర్ స్పీడింగ్ అవడం ఏంటి, దాన్ని కొట్టడం ఏంటి, టిప్పర్కి సరైన ప్రొటెక్షన్ లేకపోవడం ఏంటి, ఎక్కడ నెగ్లిజెన్స్ జరుగుతుంది? ఇవి కదా మనం అడగాల్సిన ప్రశ్నలు. డైరెక్ట్గా అడిగితే రాళ్ళు కరగవు. జీవితాన్ని కథగా చెప్పాలి. ఆ 3 చెల్లెలకి 4వ చెల్లి ఉంది. ఊరు మొత్తం వచ్చి ఏడుస్తుంది ఇవాళ. వాళ్ళకి అంతిమ నివాళి అది జరుగుతుంటే అండ్ డైరెక్ట్గా మైకల్ ముందు పెట్టి అడుగుతున్నారు. అదొకటే నేను చెప్తున్నాను, ఇది రిక్వెస్ట్ అనుకోండి. మీరు దయచేసి మీరు మైకల్ ముందు పెట్టి మీరు ఇప్పుడు ఎలా ఫీల్ అవుతున్నారు, మీకు ఏమనిపిస్తుంది ఇప్పుడు? ఇలాంటి ప్రశ్నలు మీరు అడగండి. 1 గంటన్నర బస్సు ప్రయాణం కుటుంబాన్ని రోడ్డు మీదకి లాగేసి జీవితాన్ని చిటికలో ఇలా తీసేస్తే ఎవరైనా ఎలా ఫీల్ అవుతారు? ఎలా నేను కొన్ని దగ్గర చూస్తున్నాను.